నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. నంద్యాల జిల్లాలోని 6880 మహిళా పొదుపు సంఘాల సభ్యులు, స్వయం ఆధారిత ఉపాధి ఉత్పత్తుల తయారు చేసే మహిళలు, ఎంఎస్ఎంఈ క్రింద గ్రాంట్ శాంక్షన్ అయిన మహిళలు, పిఎంఏజేఏవై క్రింద ఉత్పత్తి యూనిట్లు తీసుకున్న మహిళలు, పిఎంఈజీపీ పథకం కింద రుణాలు తీసుకున్న మహిళలు, మైనార్టీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ లబ్ధి పొందిన మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి డాక్టర్ శబరి, యూనియన్ బ్యాంక్ రీజన్ మేనేజర్ నరసింహారావు, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగినది. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్యాంక్ లీకేజ్ క్రింద 6880 మహిళా సంఘాల సభ్యులకు 74.93 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ సర్వీస్ ద్వారా 2455 మంది మహిళలకు స్వయం ఆధారిత ఉపాధి ఉత్పత్తులను అందించామన్నారు. ఎంఎస్ఎంఈ కింద 37 మంది మహిళలకు గ్రైండింగ్ యూనిట్లు, పిఎంఏజేఏవై క్రింద 69 మహిళలకు ఉత్పత్తి యూనిట్లను పంపిణీ చేసినట్లు కలెక్టర్ గారు తెలిపారు. పిఎంఈజీపీ పథకం క్రింద 5 మంది మహిళలకు రుణాలు మంజూరు చేశారు. మైనారిటీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 315 కుట్టు మిషన్లను, చదువుకొని ఖాళీగా ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కోసం 929 మందికి ఉపాధి పనులు కల్పించామని కలెక్టర్ వివరించారు.
ఎంపీ మేడం గారికి, మన కలెక్టర్ మేడం గారికి, మన అధికారులకు, సార్లకు అందరికీ నా నమస్సుమాంజలు. నా పేరు జయ పద్మావతి, మాది పాణ్యం మండలం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళు ఒక పెద్ద సముద్రం వలె నా కంటికి కనిపిస్తున్నారు. వాళ్ళకందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనేది మనందరికీ మహిళలకు గుర్తింపు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన రోజు. అన్నిటికీ ఆదర్శం తెలుసు. నేను ప్రచారానికి నేను వచ్చి మొత్తం నేనే, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చింది అంతా నందల మొత్తం నేను వచ్చి. నన్నారు నేను సొంతంగా చేశాను. మళ్ళీ ఇచ్చేసి నచ్చక మానేసి ప్లాంట్తో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ మన మధ్యనికి ప్రేరణా సంఘ నుంచి ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇవ్వడానికి ప్రకృతి అనే సంస్థ నడుపుతున్న మానస గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఓకే సార్.